పిఠాపురం ఇప్పుడు బిక్కమొఖం వేస్తుంది. పట్టించుకునేవాళ్ళు లేక దిక్కులు చూస్తుంది. అదేంటి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటే పట్టించుకునేవాళ్ళే లేరా అనే మాట ఉదయిస్తుందని అనుకుంటున్నారు కదా. నిజంగానే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం మీద శీతకాన్ని ఇస్తున్నారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి, తమిళనాడులో ఇంకేదో కార్యకలాపాలకి, కర్ణాటకలో మరేదో ప్రచార వ్యవహారాలకి ఆయనకి తీరుకుంటుంది. కానీ పిఠాపురం నియోజకవర్గాన్ని పట్టించుకోవడానికి ఆయనకి తీరుకుండదు. అందుకే పిఠాపురం నియోజకవర్గంలో సొంత పార్టీ వ్యవహారాలకు కూడా ఆయన మంగళగిరిలో మీటింగ్లు వేస్తారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలతో మంగళగిరిలో మాత్రమే మాట్లాడతారు. తన సొంత నియోజకవర్గానికి వెళ్ళి సొంత పార్టీ శ్రేణులతో మాట్లాడడానికి కూడా ఆయనకు సమయం లేదు. ఇక మత్స్యకారుల సమస్యలు అయితే చెప్పనవసరం లేదు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి అక్టోబర్ 9వ తారీఖున ఉప్పాడ బహిరంగ సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ 3 రోజుల్లో మళ్ళీ వస్తాను అని చెప్పొచ్చారు. 3 రోజులు కాదు, 3 నెలలు గడుస్తున్నా ఆయన మళ్ళీ ముఖం చూపించడానికి ముందుకు రాలేదు. ఉప్పాడ నుంచి మాత్రం కొంతమంది మత్స్యకారులను తీసుకుని మంగళగిరి తరలించారు. ఆ మంగళగిరిలో కూడా మళ్ళీ మత్స్యకారులనే నిందించే పరిస్థితి వచ్చింది. మీరెవరు నాకు ఓటేయలేదు అనే రీతిలో పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా మత్స్యకారులు ఇప్పుడు వాపోతున్నారు. మత్స్యకారులు ఇప్పుడు ఆడియో, వీడియో, వాయిస్లతో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా స్వరం పెంచుతున్నారు. నమ్మించి మోసం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఓట్లేసి గెలిపిస్తే ఏకంగా ఉప్పాళ్ళలోనే 2000 పైబడినటువంటి మెజారిటీ కట్టబెడితే ఈ రీతిన మాకు దగా చేస్తారా అని నిలదీస్తున్నారు. మత్స్యకారుల స్వరాలు పెరుగుతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్కి ఇక్కట్లు తప్పేలా లేవు. అయినా పిఠాపురం నియోజకవర్గం మీద మాత్రం ఆయన దృష్టి పెడుతున్న దాఖలాలు లేవు. ఆయన ఎక్కడుంటే ఏ ఉంది, మొత్తం పిఠాపురంలో పనులు అయితే చాలు కదా అని పవన్ కళ్యాణ్, జనసేన అభిమానుల మాట. కానీ పిఠాపురంలో ఏం జరుగుతుంది? ఆయన ఇచ్చిన హామీలో ఏదైనా జరిగిందా? ఏలేరు ఆధునీకరణ అడిగైనా పడిందా? కనీసం ఉప్పాడ వెళ్ళే రోడ్డు మీద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులేమైనా ప్రారంభమయ్యాయా? పిఠాపురం నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సెజ్లో పరిశ్రమలు తీసుకొస్తాం అనే మాట ఏవైనా నెరవేరుతుందా? ఉప్పాడని సముద్ర తీర కోత నుంచి కాపాడుతాం ఏవైనా ఒక్క ఇటుకైనా వేశారా? ఇలా అనేక కీలకమైనటువంటి మౌలిక సమస్యల విషయంలో మొద్దు నిద్ర కొనసాగుతోంది. పిఠాపురం ఆసుపత్రిని 100 పడకలుగా అప్గ్రేడ్ చేస్తున్నాం అంటూ నిర్ణయం ప్రకటించారు. కానీ ఆ పిఠాపురం ఆసుపత్రి నిర్మాణమే నత్తనడకన సాగుతోంది. ఆసుపత్రుల్లో వైద్యులు లేక అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు కుట్లేసే పరిస్థితి దాపురిచ్చింది. ఇదంతా పిఠాపురంలోనే జరుగుతోంది. వైద్యం అందక గర్భిణి ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి పిఠాపురం ఆసుపత్రుల్లోనే దాపురిచ్చింది. ఇట్లా విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు అన్ని రంగాల్లో కూడా పిఠాపురం అవస్థలు పాలవుతుంది. అయినా పిఠాపురం సమస్యల మీద దృష్టి పెట్టడానికి, పిఠాపురం వాసులకి కనీసంగా ముఖం చూపించడానికి పవన్ కళ్యాణ్ సిద్ధం కాలేకపోతున్నారు. 2024 సాధారణ ఎన్నికల తర్వాత ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులకి 23 రోజులు సమయం కేటాయించారు. నారా చంద్రబాబు తన సొంత నియోజకవర్గానికి ఇప్పటి వరకు 15 రోజులు కేటాయించారు. కానీ పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులు పిఠాపురంలో ఉన్నారో తెలుసా? ఒక్కరోజు కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన నిద్ర చేసిన దాఖలాలు కూడా లేవు. పిఠాపురం వాసులకు ముఖం చూపించిన సందర్భాలు మాత్రం కేవలం 4 అంటే 4. అంటే నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ లెక్కలు చాటుతాయి. ముఖ్యమంత్రికి ఉన్న తీరుకు కూడా ఉప ముఖ్యమంత్రికి లేదా? చంద్రబాబు నాయుడు వెచ్చించే సమయాన్ని కూడా పవన్ కళ్యాణ్ వెచ్చించలేరా? చంద్రబాబు నాయుడు 9 సార్లు గెలిచిన నియోజకవర్గ వాసులకి అందుబాటులో ఉండాలని తన భార్య పదే కుప్పంలో పర్యటిస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం 5 మెన్ కమిటీ వేసాం, ఎవరినో ఇన్ఛార్జిని పెట్టాం అంటూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ 5 మెన్ కమిటీలో మళ్ళీ పిడుగారి ప్రసాద్ మంగళగిరిలో ఉంటారు, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఎక్కడుంటారో తెలియదు, దొరబాబు కాకినాడ రూరల్లో ఉంటారు, తుమ్మల బాబు పెద్దాపురంలో ఉంటారు. ఇలా దాదాపు ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ స్థానికేతరులే. ఇక పిఠాపురం వాసుల గోడు వినిపించేదెప్పుడు, వాళ్ళ సమస్యల్ని వినిపించుకునేదెప్పుడు, సమస్య పరిష్కారానికి ప్రయత్నించేదెప్పుడు? 1.5 ఏళ్ల క్రితం చెప్పారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సొంత ఇల్లు కట్టుకుంటున్నారు అని. ఏమైనా పనులైనా ప్రారంభించారా? పునాది గోతులైనా తవ్వారా? ఆ సొంత ఇల్లు నిర్మాణ ప్రతిపాదనల మాదిరిగానే పిఠాపురం అభివృద్ధి కూడా అంతంత మాత్రంగా కనిపిస్తోంది. పిఠాపురం వైపు కన్నెత్తి చూడడానికి కూడా పవన్ కళ్యాణ్కి తీరిక లేని పరిస్థితి వచ్చేసింది అని ఆ నియోజకవర్గ వాసులు లబో దిబోమంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి పులివెందుల, చంద్రబాబు కుప్పం మాదిరిగా పిఠాపురంలో కూడా అనేక అభివృద్ధి కార్యకలాపాలు జరుగుతాయి, అధికారంలో ఉంటారు కాబట్టి ఎంతో కొంత మేలు జరుగుతుంది అని ఆ నియోజకవర్గ వాసులు గంపెడి ఆశలు పెట్టుకున్నారు. కానీ వేసమెత్తు ప్రయోజనం కూడా దక్కట్లా. దాంతో ఇప్పుడు పిఠాపురం లబో దిబో మనక తప్పని పరిస్థితి దాపురిచ్చింది. పిఠాపురం వాసులు తీవ్రంగా వాపోవలసిన దుస్థితి వస్తుంది. ఏడాదిన్నర దాటిపోయిన తర్వాత కూడా ఈ రీతులుంటే ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురానికి చేసేదేముంటుంది అనే మాట బలపడుతుంది. తద్వారా పిఠాపురం ఇప్పుడు బెక్కముఖం వేసి తాను గెలిపించినటువంటి నాయకుడే తనను వంచాడా అని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేస్తోంది.